హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి పప్పు చేశానండి. బచ్చల కూరతో పప్పు చేశాను. పల్లెటూరు స్టైల్లో పప్పు అనమాట. ఇవాళ మేము పల్లెటూరులో ఇలాగే చేసుకుంటామండి. సింపుల్గా టేస్టీగా చేస్తాను. చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. బచ్చల కూర తింటే చాలా మంచిదండి హెల్త్కి. ఆల్రెడీ వీడియో తీసానని అనుకుంటారేమో, చెప్పాను. లాస్ట్ వీడియోలో కూడా చేశాను, పప్పు చేశాను కదా. బచ్చల కూర, మెంతి కూర, పాలకూర 3 రకాల ఆకుకూరలతోటి చేశాను అనమాట. ఇది ఓన్లీ బచ్చల కూరతోటి చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సింపుల్ రెసిపీ అండి, సింపుల్గా చేసుకోవచ్చు, తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. మేము పల్లెటూరులో ఇలాగా చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. బచ్చల కూర నీట్గా కడిగేసి, తర్వాత పచ్చిమిర్చి అన్నీ నీట్గా కడిగేసి కట్ చేసుకోవాలండి. టమోటోస్ ఎక్కువ వేసుకోవచ్చు, 4 వేస్తున్నాను, చిన్న సైజు. కందిపప్పు వచ్చేసి కడిగి మంచిగా 2 సార్లు కడిగి బాగా మంచినీళ్ళు పోసి పెట్టానండి. నానబెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ నానితే కూడా చాలా మంచిది. పప్పు బాగా ఉడుకుతుంది, తొందరగా ఉడుకుతుంది. పచ్చిమిర్చి వచ్చేసి కట్ చేసి వేసుకోవాలి, తుంచేసి వేసుకుంటున్నాను అనమాట నేను. లేకపోతే పొడవుగా వేసారనుకోండి మెదగా వండేవి, పప్పు అంతా పీచు పీచుగా ఉంటుంది, బాగుండదు. అందుకనేసి కట్ చేసి వేసుకోవాలి. టమోటోస్ కట్ చేశాను. పక్కన రోడ్డు పక్కనే మా ఇల్లు అండి. సౌండ్ వస్తుంది, అంత ఆటోలు అవి ఇవి వెళ్తుంటాయి కదా, సౌండ్ వస్తుంది. వినిపిస్తుందా మీకు? డిస్టర్బెన్స్ అవుతుందండి ఎక్కువ. తర్వాత బచ్చల కూర అంతా నీట్గా కడిగి వేసేసుకుందామండి. ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా. కట్ చేశాను అనమాట. కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది, పీచు పీచు లేకుండా మీకు బాగుంటుందండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిటికెడు పసుపు వేసానండి. తర్వాత చింతపండు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవచ్చు. జీలకర్ర మీకు తెలియదేం కాదు, మీకు అన్నీ తెలుసు. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఏమంటే యూట్యూబ్ చేసేవాళ్ళు ఏదో వీడియో అప్లోడ్ చేయాలి కదండి, డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఏమంటారు, డైలీ పెట్టట్లేదు నేను. 3 డేస్ అవుతుందేమో లాంగ్ వీడియో పెట్టక. వంకాయ వేస్తున్నాను ఇందులో, చాలా బాగుంటుంది. వంకాయ పప్పు అనమాట. వంకాయ, బచ్చల కూర అన్నీ వేస్ట్ చేస్తున్నాను కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీలో, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి, రొట్టెలోకి కూడా చాలా బాగుంటుందండి. అన్నీ వేసేసానా. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేద్దామండి. ఎల్లిపాయలు వేసాను అనమాట, పొట్టుతోటి అలాగే వేసుకోవాలి, బాగుంటుంది. తర్వాతకు వచ్చేసి ఇంత వెల్లుల్లి, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసాను చూడండి, తాలింపుకి అనమాట. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. పోపు దినుసులు అండి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకుందాము. మెంతులు వేస్తున్నాను కొంచెం, కొన్ని మెంతులు, ఒక 5-6 మెంతులు వేసుకున్నా చాలా బాగుంటుంది. ధనియాలు వేస్తున్నాను అనమాట. పోపుల పెట్లు అన్నీ వేసేసుకొని పెట్టుకున్నాము. అందుకని మెంతులు తింటే చాలా మంచిది కదండి ఆరోగ్యానికి, ఏమంటారు. విజిల్ అయితే పెట్టేశాను. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది. నానబెట్టేసుకుంటే బాగా మెత్తగా ఉడుకుతుంది. అయిపోయిందండి, పప్పు ఉడికిపోయింది. తీసేసాను చూడండి ఇలాగా. ఇందులో కట్టు అంతా ఉంచేసుకుందాము. పక్కన రసం చేసుకోవచ్చు. కట్టు ఉంచేసాను చూడండి, కొంచెం ఎక్కువే వేసాను వాటర్, ఎందుకంటే రసం చేసుకోవాలి కదా,
పప్పు చేసినప్పుడల్లా డైలీ రసం చేస్తామండి, చాలా బాగుంటుంది. పప్పు కొంచెం ఇందులో పప్పు 1 గంటె పప్పు తీసేసుకుందాం అనమాట. తాలింపు అయితే పెట్టేస్తున్నాను. కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసాను తాలింపు అంతా. పప్పు బాగా మెత్తగా మెదిపేసానండి. తాలింపు అవుతుంది, రెడీ అవుతుంది. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇలా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. తాలింపు అయితే పెట్టేసుకుందాం. మరి చివరిలో కొత్తిమీర వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పప్పు అయితే రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.